2 ఉదయకాలం మనం దానియేలు యెహెజ్కేలు గ్రంథంలో నరపుత్రుడులో దేవుని వాక్యాన్ని పఠించినట్లు లేఖనాలు చెప్తున్నాయి. ఏవి నాకు ప్రత్యక్షపరిచావో వాటినే నేను చెప్తున్నానని చెప్పి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు దాన్ని తెలియచేస్తాడు లేఖనాల్లో. కనుక నిన్న మధ్యాహ్నం నేను దాన్ని కంటిన్యూ చేసి మరి పౌలు శీల చెర అనుభవం కూడా చాలా దైవికమైన అనుభవం. అది కూడా ఇద్దరు చాలా దెబ్బలు కొట్టబడినా దేవుడు వాళ్ళ దేహాలు గాయపరిచబడిన పరిస్థితి ఏర్పడినా వాళ్ళు స్తుతించి ప్రభువుని ఆరాధించినప్పుడు గొప్ప అద్భుతం జరిగి మరి జైలు అధికారి కుటుంబం మరోసారి ఈ విషయాన్ని చాలా సార్లు ధ్యానించాం. మరి నిన్న కూడా మరోసారి ధ్యానించడానికి మరి ప్రభు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని చెర అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. యోసేపు జీవితంలో కూడా కీర్తనకారుడు రాస్తాడు, ఆయన కాళ్ళను సంఖ్యలు బాధించేట. సంఖ్యలు ఏ నేరం అని తెలియదు, అసలు నేరమే చేసిన వాడు కాదు. అయినా కూడా చాలా బాధాకరంగా జైలు జీవితాన్ని కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో లేకపోతే దినాలు గడిపాడు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు అతనికి జైల్లో తోడు ఉన్న కారణం చేత జాగ్రత్త గమనించారు. జైల్లో ఉన్న తోడుగా ఉన్న కారణం ఏంటి చూడండి. అతడు ముందు నుంచి ప్రారంభం దగ్గర నుంచి దైవ దృష్టికి యోగ్యమైన పరిశుద్ధ యథార్థ ఈ దైవ సంబంధమైనటువంటి మన విషయాల్ని అతడు బాగా తన జీవిత నమ్మకత్వాన్ని బాగా చూపిస్తూ వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, ప్రజలు అపరాధిని నిరపరాధులుగా చేసి ఇవ్వచ్చు, నిరపరాధులను అపరాధులుగా చేసి ఇవ్వచ్చు, కానీ దేవుడు నిరపరాధిని అపరాధిగా ఎంచడు, నిర్దోషుని దోషిగా ఎంచడు. దేవుడు చాలా సర్వశక్తిమైనటువంటి ప్రభు. ఆయన తప్పకుండా అద్భుతం చేస్తాడు. బైబిల్ గ్రంథం చూడండి, అతని కష్టంలో ఉన్న బాధలో ఉన్న సంఖ్యలు అతని బాధించిన అతడు యథార్థతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించే జీవితాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. చాలా అద్భుతంగా దేవుడు అతన్ని దీవించాడు. ఈ చెర అనుభవం అతని జీవితంలో మహత్కరమైన కార్యానికి తీసుకెళ్ళిందని చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే చెరలోంచే అతను డైరెక్ట్ గా ఐగుప్తు దేశానికి గొప్ప ఉన్నతమైన అధికారిగా నియమించబడినట్టు లేఖనాలు చెప్తున్నాయి. మంచిదండి. మనం దేవుని వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే కొన్నిసార్లు కొన్ని చెర అనుభవాలు మన జీవితాలకి మేలు చేస్తే తప్ప అవి కీడు చేయవు. లేఖనాల్లో ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ బబులోను తలక చెరకి యూదుల్ని దేవుడు పంపించినప్పుడు అని చెప్తాడు, మీ మేలు కోరకే మీకు నేను పంపించాను. నేను మంచి అంజూరు పండ్లు లక్ష్య పెట్టినట్టు మిమ్మల్ని లక్ష్య పెడతాను. మీరు తిరిగి మిమ్మల్ని నాటుతాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మళ్ళీ మిమ్మల్ని చెర నుంచి విడిపిస్తాను, మీ దేశాన్ని మిమ్మల్ని తీసుకొస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు. మీ మేలు కోరకే మీకు చెరలు. కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు మనని చంపడానికో బాధించడానికో మనకి కాదు, మనకి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. అయితే ఆయన అనుమతించిన పరిస్థితుల్లో మటుకు నమ్మకంగా ఉండగలిగితే, పరిశుద్ధంగా ఉండగలిగితే, దైవికంగా ఉండగలిగితే, మన యోగ్యంగా మనం ఆలోచించగలిగితే, మన జీవితంలో అవిశ్వాసం రాకుండా జాగ్రత్త పడితే, ప్రభువుని దూషించకుండా నిందించకుండా జాగ్రత్త పడితే, ప్రభువుని ఆ సమయంలోనే ఆ పరిస్థితుల్లోనే స్తుతించి గణపరిచి ఆరాధించగలిగితే బైబిల్ చెప్తుంది, ఆ చెర నీ జీవితానికి అత్యున్నతమైనటువంటి తన స్థితికి తీసుకువెళ్ళే అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. ఇది చాలా అద్భుతమైన బైబిల్ గ్రంథంలో హిజ్కియా రాస్తాడు, అంటే మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. మిక్కుటమైన కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనని చంపడానికి చెప్పి మరోసారి చెప్తున్నాను, చంపడానికి కాదు అయ్యా, మన జీవితం ఆశించబడాలంటే శ్రమల గుండానే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. శ్రమ గురించి ఏం చెప్తావు? ప్రైస్తలాడు. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పినప్పుడు బైబిల్ చూసి ఎవరిని మాటలు చెప్పగలవు తప్ప నీవు అనుభవించకుండా ఏం చెప్తావు? అనుభవం లేకుండా ఏం చెప్తావు దేవుని గురించి ఇతరులకి? ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ పరిస్థితులు నన్ను దేవుడు కాపాడు, యేసయ్య నన్ను అద్భుతం చేశాడు, నన్ను విడిపించాడు, నా యేసు ప్రభు నిజమైన దేవుడిని చెప్పడానికి దగ్గర ఆధారాలు ఏమున్నాయి? బైబిల్ చూపించి చెప్పడం పరిస్థితులు వేరు,
అయ్యా నీ జీవితంలో ఆయన అనుభవించి చెప్పవలసిన పరిస్థితులు వేరు. నీ జీవితంలో అది క్రియాపూర్వకంగా ఉంటుంది. ఆయన శోధన సహించాడు కనుక శోధనలో ఉన్నవారిని తప్పించడం సమర్థుడిని ఫిబ్రవరి 2 మనకు రాయబడుతుంది. కనుక మన జీవితంలో కూడా ప్రభు బైబిల్ అని చెప్తుంది. నేనైనా మీరైనా అసలు ఏ చెర అనుభవం లేకుండా, ఏ బాధ లేకుండా నేను మొత్తాన్ని ఉంటే ఎలాగా? నో, నో, నో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ లైఫ్ కి మిగతా లైఫ్ కి చాలా క్రిస్టియన్ లైఫ్ పరలోకం అయితే మిగతా లైఫ్ సాధారణ భూమి. చాలా తేడా ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాల ప్రకారం ఆయన యందు వాక్యానుసారంగా దైవ దృష్టి యోగ్యంగా బతుకుతున్న వారు కూడా ఆయన యందు తప్పకుండా శ్రమలు పడుతున్న పరిస్థితి ఉంది. దేవుని పౌలు ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఏ నేరం చేయకుండానే జైలుకు వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది కొన్ని శ్రమలు, కొన్ని బాధలు. నేను పేతురుని బైబిల్ గ్రంథంలో మీరు చదివితే 12వ అధ్యాయం 6-10 వరకు చదివితే నేరుగా అక్కడి నుంచి ఆయన ఒక చర్మకారుడు ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అద్భుతంగా దేవుడు అక్కడి నుంచి అతన్ని కొన్ని దినాలు చర్మకారుని ఇంటి దగ్గరనే అతను ఉన్నాడు. ఆ తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళినట్టు లేఖనాలు చెప్తున్నాయి. అనేక దినములు అక్కడ ఉన్న పిమ్మట తర్వాత ఆయన కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడు దర్శనం ద్వారా కొర్నేలుని ఎంచి ఇంటి దగ్గరికి ఆయన్ని రప్పించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ చెప్తుంది ఈ రోజు దేవుని బిడ్డ నువ్వు శ్రమ పడినప్పుడు ఆయన మీద విసుకోవద్దు, సనుక్కోవద్దు, వణుక్కోవద్దు. నాకే బాధలా, నాకే కాళ్ళు నొప్పులా, నాకే అప్పులా, నాకే సమస్యలా, నాకే వేదనలా, నాకే పరిస్థితి అని వద్దు. ఆయన అన్ని ఇచ్చినప్పుడు సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తావా? ఆయన ఏదైనా చిన్న నీకు అనుమతిస్తే బాధ ఉంటే ఆ బాధలో ఆయన నిందించి లేక అవమానపరిచి ప్రభా అని దైవచిత్తాన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడగలుగుతామా? అలా వద్దు. యోబు సహనానికి మారుపేరుగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు గ్రంథంలో. ఆయన లేక మనకు ముందుగా సహించిన ప్రవక్తల్ని యోబుని మనము దైవ దృష్టి యోగ్యంగా మనం వాక్యానుసారంగా సాక్ష్యానిగా మనం తీసుకుంటాం కదా. కనుక మాదిరిని చూపించాలి కదా. ఆ మాదిరిని తీసుకున్నాం కదా. అందుకే మంచి అంజూర పండును లక్ష్య పెట్టినట్టు ఎలాగా బబులోనికి వెళ్ళిన యూదులను దేవుడు దీవిస్తాడో మనల్ని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. యోసేపు సంఖ్యలు బాధించినా అతని కొన్ని సంవత్సరాలు ఏ పానకాదాయకుల అధిపతి కానీ, భక్ష్యకాల అధిపతి కానీ, భక్ష్యకాల అధిపతి గుర్తిస్తారు. పానకాధిపతి ఉంటాడు కానీ అతడు కొన్ని సంవత్సరాలు అతన్ని మర్చిపోతాడు, పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ ఫరోకి కల వచ్చి ఫరో అవసరం వచ్చింది కనుక అప్పుడు చెప్తాడు మన చైల్డ్లో ఒక హెబ్రిడ్ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అతడు మాకు చెప్పింది జరిగింది అని చెప్తే అప్పుడు అతన్ని తీసుకురండి వారి ఫరో సముఖానికి తీసుకుని వచ్చినప్పుడు అతని జీవితంలో ఆయన ఉన్నది ఉన్నట్టుగా నేను కాదు కానీ దేవుడే నీకు బయలుపరిచాడు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. చెర అది ఎంత అనుభవం అంటే హెచ్చిప్పు అనుభవానికి తీసుకెళ్ళింది తప్ప అది అతనికి మామూలు పరిస్థితి తీసుకురాలేదు. కొన్ని సమస్యలు, బాధలు, కొన్ని పరిస్థితులు, కొన్ని పరీక్షలు అబ్రాహామును దేవుడు పరిశోధించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. అంత దైవజనుని కూడా దేవుడి వాక్యాన్ని దేవుడు అతన్ని పరిశోధించడం ఇష్టపడ్డాడు. ఎందుకంటే పరిశోధించకపోతే అతను దైవవాక్యానుసారమైన స్థితి అతను ఏంటో బయలుపరచబడ్డు, రుజువు చేయబడ్డు. కొన్నిసార్లు మన యథార్థ, మన పరిశుద్ధ, మన నమ్మకత్వం, మన నీతి, మన దైవికత్వం రుజువు చేయబడాలంటే దేవుడు కొన్ని అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని దైవ దృష్టి యోగ్యంగా తీసుకుంటే దేవుని వాక్యానుసారంగా గొప్ప అద్భుతమైన స్థితిని ఏర్పడుతుంది. మనము వీఆర్ ద ప్రూవ్డ్ పీపుల్. మనం రుజువు చేయబడిన పరిశుద్ధ జనంగా మనం ఉండగలుగుతాం. లేకపోతే మన జీవితానికి తనంత స్థితి ఉండదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో చెప్తుంది శ్రమల్లోంచి వెళుతున్నప్పుడు నువ్వు అగ్గిలోంచి నడుస్తున్నావు నాకు. అగ్గిలోంచి నడుస్తున్నావు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది నువ్వు శ్రమలోంచి వెళుతున్నావు అంటే అగ్గిలోంచి నడుస్తున్నావు అనమాట. అవి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, శారీరక ఇబ్బందులే కావచ్చు, మానసిక ఇబ్బంది కావచ్చు, భర్త వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, కొన్ని అవమానకరమైన పరిస్థితులు, మనం నిందించిన పరిస్థితులు మన జీవితం రావచ్చు. అయినా నువ్వు అగ్గిలోంచి వెళుతున్నావు. అగ్గిలోంచి వెళుతున్నావు. దేవుడు నేను ఏ పరిస్థితి కూడా అగ్గిలో విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ షద్రాకు, మెషాకు, అబేద్నెగోని అద్భుతంగా విడిపించిన దేవుడు నన్ను నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది మనం దైవ దృష్టి యోగ్యంగా ఆ బాధలోనే, ఆ శ్రమలోనే, ఆ దైవికంగా దేవుడు అనుమతించిన దాన్ని జాగ్రత్తగా మనం ఆస్వాదిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నించుంటాట.
ఆ శ్రమలోని సాయం చేసి, మేలు చేసి నేను హెచ్చింపు కారణానికి కారణమవుతుంది. మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవుతుంది. రుజువు చేయబడ్డ మాత్రమే కాదు, నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తిగా ఉంటావు. యోబు శ్రమ పొందిన తర్వాతనే రెట్టింపు ఆశీర్వాదం పొందినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోసేపు శ్రమ పడిన తర్వాతనే ఐగుప్తు దేశానికి గొప్ప అధికారిగా ఉన్నట్టు లేఖనం చెప్తున్నాయి. దానియేలు శ్రమ పడిన తర్వాతనే అతని జీవితంలో అద్భుతమైన కార్యం చూసి ఆ సంస్థానంలో అతడు ముఖ్యమైనటువంటి అధిపతిగా, ఆయన జ్ఞానులకు అధిపతిగా హెచ్చించబడినట్టు బైబిల్ గ్రంథం చెప్తుంది. నెబుకద్నెజరు సైతం సాష్టాంగ పడిపోయాడు. అతనికి అంత దైవ జ్ఞానాన్ని దేవుడు మర్మాన్ని బయలుపరిచినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఇవన్నీ సాదృశ్యాలు. ఎందుకు ఈ వృత్తాంతాలన్నీ కూడా అంటే, మన జీవితంలో మనం క్రియాపూర్వకమైన క్రైస్తవులుగా మారి, ఆత్మానుసార క్రైస్తవులుగా మారి, అభిషేక్ క్రైస్తవులుగా మారి, ప్రార్థనా క్రైస్తవులుగా మారి, శ్రమలో కూడా ప్రభువును మహింపరిచే నిజమైన క్రైస్తవులుగా మారి, క్రీస్తు రాకడ పర్యంతం వరకు ఆయన అనుసరించి వాక్యానుసారంగా మేము జీవించే వ్యక్తులుగా మారటానికి ఒక పవిత్రమైనటువంటి వే లేక మార్గమే కొన్ని చెరలు. దేవునికి స్తోత్రం. అవి కొన్ని చెరలు దేవుడు మనకు అనుమతించాడంటే మన సిగ్గుపరచడానికో బాధపరచడానికో కాదు. దేవునికి స్తోత్రం. కానీ మనం అనుభవపూర్వకమైన వ్యక్తులం కావాలి. ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది లేఖనంలో, క్రైస్తవుడు అనుభవజ్ఞుడు కాకుండా పరిపూర్ణుడు కాలేడు. నువ్వు పరిపూర్ణుడు కాని స్థితిలో ఉంటే నువ్వు దేవుని మహిమ కొరకు జీవించే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవుడు క్రిస్టియానిటీ ప్రాక్టికల్ లైఫ్. అది మామూలుగా కథలు, సంగ్రహాలు, ఏదో ఆలోచనలు చెప్పేది కాదు. క్రిస్టియన్ ప్రాక్టికల్ లైఫ్. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని పాదాల దగ్గర మనం ఎందుకు చాలా మంది దైవిక భక్తులు, నేను 3వ ఆకాశాన్ని చూశాను పౌలు గారు చెప్పారు లేఖనాల్లో. దానియేలు చూస్తుండగానే దైవ దర్శనం చూశాడు మనిషి కుమారుణ్ణి లేఖనాల్లో. ఇలాగూ ఎంతో మంది దైవభక్తులు, ఎస్కేలు దేవుడు నా నడుము నుంచి పైకి, నడుము నుంచి కిందకైన అగ్ని స్వరూపుడుగా నాకు కనిపిస్తున్నాడని చూడగలిగాడు. దేవునికి పద్మాస్ ద్వీపంలో యోహాను తీసుకున్నాడు. ఆయన ఆ భయంకరమైనటువంటి మండుచున్న ఆ అగ్నిలోనే, ఆ ఎండలోనే, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే అతడు ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు కృపించినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఇలా మీరు ఇవన్నీ పరిశీలించు చేసుకుంటూ మీరు వెళ్ళండి ఒకటి. ఎంత అద్భుతమైన అనుభవం లేకుండా క్రైస్తవుడు దేవునికి అనుకూలమైనటువంటి స్థితిని సాధించలేడు. కనుక కొన్ని అనుభవాలు మన జీవితాన్ని ఆశ్రయిస్తాయి. దేవుడు ఇవన్నీ కూడా చర అనుభవాలు, చాలా అద్భుతమైన అనుభవాలు. ప్రైజ్ గాడ్. సేమ్ అతను దైవగా పోతిఫర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతో మంచి సుఖంగా ఉండే జీవితం ఉండేది యోసేపు. కానీ అదే పోతిఫర్ భార్య అతని మీద నేరం నెట్టి జైల్లో పెట్టినట్టు దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు మిత్రులే శత్రువులు అయిపోతుంటారు ఊహించని విధంగా. ఇవన్నీ కొన్ని అనుభవాలు దైవికంగా నేర్పించే విధానంకి ఎంతో మంచి దైవికం. యేసుక్రీస్తు కూడా తన అనుభవంతో రాయబడింది. బైబిల్ గ్రంథం చూద్దామా? యెషయా గ్రంథం 53 తీయండి. 53 ఒకసారి కొంత తీయండి చూద్దాం. అనుభవ జ్ఞానం చేత తనకున్న అనుభవ జ్ఞానం 53 చూడండి ఒకసారి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అంతేనండి. 11వ వచనం చదవండి. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడు నా సేవకుడు జన దోషమును భరించి తనకు అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా చేయును. దేవుని స్తోత్రం. కిందని బైబిల్ గ్రంథం చదవండి. పుట్టినోట్లే నన్ను కూర్చిన జ్ఞానం చేత, దైవ జ్ఞానము చేత, ఆ దైవికమైనటువంటి జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయ. యేసుప్రభు వారిని దేవుడు పంపించిందే దోషులను నిర్దోషులుగా, పాపిని పవిత్రంగా మార్చడానికి, ఆత్మలు రక్షించి పరలోకానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం ప్రసాదించే పవిత్ర ప్రణాళికలోనే పంపించాడు. కనుక ఈ రోజు క్రీస్తు సిలువ ఇవ్వకపోతే క్రైస్తవులకు ఆధిక్యత ఉండేది. ఈ రోజు మనకు రక్షణ వచ్చేదా? అనుభవం అన్నది ఎంత గొప్ప అద్భుతం చేస్తుందంటే, అందుకే
కొన్ని అనుభవాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు మనకి మేలు చేస్తాయి తప్ప కీడు చేయడానికి దేవుడు అనుమతించడు. దేవునికి స్తోత్రం. కనుక ఏ దేవుని బిడ్డ సంఘంలో చాలా మందికి అప్పులున్నాయి, సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, బాధలున్నాయి. క్రైస్తలో ఆ దాంట్లో ఏంటి, నేనేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంతో నేను ప్రభువుకు అనుకూలంగా ఉన్నాను, యోగ్యునిగా ఉన్నాను, దేవునికి ఇష్టకరంగా ఉన్నాను అన్న సంగతిని పరిశీలించుకొని, పరీక్షించుకొని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జీవితాన్ని చక్కదిద్దుకొని సరిచేసుకునే అనుభవానికి వెళ్ళాలి తప్ప ప్రభువుని నిందించే ఒక్క మాట కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు లేఖనాల్లో యెజ్రా గ్రంథాన్ని చదివినప్పుడు యెజ్రా 10వ అధ్యాయం చదివితే ఆ! 10 కాదు. 15 ఆ! పాస్టర్. 10 కాదు. తర్వాత చెప్తాను. 10 కాదు. 6వ అధ్యాయం 19 నుంచి మనము 21 వచనం వరకు మనం చెరలో చూడొచ్చు. నుండి 22 వరకు. ఆ! చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల హ్మ్. 14వ దినమున పస్కా పండుగ హ్మ్. ఆచరించిరి. ఆ! యాజకులు చెరలో నుండి విడుదల పొందిన వారు పస్కా పండుగను ఆచరించారు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పస్కా పండుగని అప్పటి దినాల్లో ప్రభువుని పస్కా పశువుగా చేసి, ఆ పస్కా పశువుగా మీరు చిత్రీకరించినప్పుడు అలా చెప్పేవారు పస్కా పండుగ. అప్పుడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది లేఖనాలు. ఇప్పుడు మనం బల్లారాధన అంటారు, ప్రభు రక్త సంస్కారం అంటారు. ఆ! ఇలా మనం ప్రభు రక్తం తీసుకునే దినం అంటారు. ఇలాగ మనం భావించుకుంటాం. లేఖనాలు చెప్తున్నాయి దేవుని వాక్యంలో. చెరలో ఉంటుండగా ఆ! నువ్వు ప్రభు యొక్క శరీరాన్ని తినే ప్రయత్నం చేయకూడదు. తప్పు లేదులే, పర్వాలేదులే అన్నట్టు అనకూడదు. క్రైస్తవులు జాగ్రత్తగా గమనించండి. క్యాథలిక్ పీపుల్‌లో లైన్‌లో నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అప్పం, ద్రాక్షారసం 2 ఇచ్చేస్తారు. అప్పం ఇచ్చేస్తారు. లైన్‌లో నిలబడిన ప్రతి ఒక్కరికి అప్పం ఇచ్చేస్తారు. ఏది ఏంటి అని ఆయన వాక్యం చెప్తాడు, ఇచ్చేస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో వ్యక్తిగతమైన పరిశీలన చేసుకునే స్థితి అక్కడ ఉండదు. రక్షణ, మారు మనసు, నీటి బాప్తిసం, దేవుని ఆత్మ, దైవికమైన జీవితం. కనుక పాపం వాళ్ళకక్కడ ఇచ్చేస్తారు, తీసుకుంటారని తప్ప అంతకు మించి వాళ్ళు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, మనకు తెలుసు వ్యక్తిగతంగా ఏ చెరలో, ఎలాంటి చెరలో ఉన్నామో తెలుస్తుంది. ఆ చెర నుంచి విడుదల పొందిన వారు మాత్రమే ఆ పస్కాన్ని ఆచరించినట్టు, చెర నుంచి విడుదల పొందిన వారు మాత్రమే ఆ పరిస్థితి నుంచి, ఆ దైవవాక్యాన్ని వ్యతిరేకంగా బతుకుతున్న బతుకు నుంచి విడుదల పొందిన తర్వాతనే ప్రభురాత్రి సంస్కారానికి మనం యోగ్యులం అవుతాం అన్నది మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం వారు అపరాధులా, నిరపరాధులా ఏంటి అనే సంగతిని ఆలోచించకుండా వాళ్ళు పద్ధతి కొద్దీ, ఆచరణ కొద్దీ కార్యక్రమాన్ని సాగిస్తున్న పరిస్థితి ఉంది. మనం నిందించక్కర్లేదు గానీ, ఉన్న మాట వాస్తవాన్ని చెప్పాలి. కనుక కానీ దైవవాక్య ప్రకారం కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, దైవ దృష్టి యోగ్యంగా నీటి బాప్తిస్మం పొందుకొని ఆయన వాక్యానుసారంగా యోగ్యంగా తీసుకోవడం వేరు. అందుకే భక్తుడైన పౌలు చాలా కఠినంగా రాశాడు దీన్ని లేఖన ప్రకారం. ఎందుకంటే ఎవరు దీన్ని అయోగ్యంగా తీసుకుంటే వాళ్ళు చాలా మంది నిద్రిస్తున్నారు. వాళ్ళు చాలా మంది శిక్షార్హులైపోతున్నారు. చాలా మంది రోగులైపోతున్నారు అని శిక్షించాడు. చెప్పాడు దేవుని వాక్యం నుంచి. మీరు అలాంటి వారు కాకూడదు. మీరు యోగ్యంగా తీసుకోవాలి. అది ప్రభువు శరీరమని వివేచించాలి. ఇది ప్రభువు శరీరం. నేను తింటుంది సాధారణమైన భోజనం కాదు. నేను తింటుంది సాధారణ వస్తువు కాదు. నేను తింటుంది ఏదో సాధారణమైనటువంటి తిండి పదార్థం కాదు. అది నేను తీసుకుంటుంది కేవలం యేసుక్రీస్తు శరీరం. నేను దాన్ని తీసుకున్నప్పుడు తగిన యోగ్యత నా జీవితంలో ఉండాలి అన్న దైవిక ఆలోచన విధానంతో దాన్ని తీసుకోవాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనకి అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దాన్ని చేయాలి. ఎందుకు? చెరలో ఉంటుండగా నువ్వు తీసుకోవడానికి లేదు. చెరలో ఉంటుండగా
అందుకే చెరలో నుంచి విడుదల పొందుకున్నాం. యోసేపును చెరలోంచి బయటకు తెచ్చిన తర్వాతనే అతడు రాజు ఐగుప్తుకి దేశానికి అధికారి అయినాడు యోసేపు. దేవుని స్తోత్రం కలుగును గాక. బబులోను సంస్థానం వెళ్ళిన యూదులు అక్కడ వెళ్ళిన అక్కడి నుంచి వచ్చిన తర్వాతే వారి జీవితంలో వారికి ఉన్నటువంటి స్వస్థానంలో మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి బయటకు తీయబడిన తర్వాతనే వాళ్ళ హెచ్చింపు, వాళ్ళ స్థితి, వాళ్ళ సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడిని నెబుకద్నెజరు చేత శాసనం జారీ చేయబడింది. బైబిల్ గ్రంథాన్ని పరిగణనలోకి తీసుకుంటే చెరలో కొన్ని అనుభవాలు, దైవిక అనుభవాలు ఎంత మంచి దైవిక అనుభవాలు. లూకా సువార్త 4:18 అయితే చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకు క్రైస్తవులు నేను అందుకే దేవుడు నన్ను అభిషేకించాడు, అందుకే గాడ్ అనాయింటెడ్ మీ. దేవుడు నన్ను ఎందుకు అభిషేకించండి? చెరలో ఉన్న వారికి ఈ రోజు మనం సువార్త మెడబోతున్నాం. మనం కొద్ది రోజుల్లో మనం మెడబోతున్నాం. మనం చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించు నిమిత్తమై, చెరలో ఉన్న వారిని బయటకు తీ నిమిత్తమై, అగ్గిలో ఉంచున్న వారిని కొంతమందిని అగ్గిలోంచి బయటికి లాగు నిమిత్తమై. ఎందుకు సువార్త పెడుతున్నాం అంటే ఏదో పిక్నిక్ కాదు, ఒకసారి క్రియ కాదు, ఏదో చెయ్యాలని కాదు, లేదో ఒక సాధారణమైనటువంటి పనికని కాదు. బైబిల్ అని చెప్పి కొంతమందిని అగ్గిలోంచి బయట లాగాలి. ఆ చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించాలి, ఆ చెరలో ఉన్న వారిని విడుదల తీసుకురావాలి. అలా కొంతమందిని మనం ప్రభు తట్టు ఆకర్షింప చేయగలన దేవుని వాక్యానుసారమైనటువంటి ఆయన ఆదేశించిన పని నిమిత్తమై మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కనుక సువార్త అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్, దట్ ఈస్ ఫైర్ ఆఫ్ గాడ్. సువార్త అగ్నిని బైబిల్ బొంకారు చెప్తారు. అది అగ్నిది. ఎందుకంటే వాక్యం అగ్ని కదా, పశ్చాత్మ అగ్ని. కనుక ఈ వాక్యాన్ని ఆత్మ ద్వారా నువ్వు విత్తున్నావు కనుక నువ్వు అగ్ని అక్కడ పనిచేస్తుంది. నీ నోట్లో, నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ మనసులో, నీ చేతిలో అగ్ని 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 ఉండాలి. యు ఆర్ ద ఫైర్ ఆఫ్ గాడ్, వి ఆర్ ద ఫైర్ ఆఫ్ గాడ్. మనమే దేవుని అగ్నిగా ఉండాలి. ప్రైజ్ గాడ్. అది పరిచర్య. అందుకే మనం దానికి సిద్ధపడవాలి, దానికి ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, దీనత్వం కావాలి. దేవునికి అనుకూలంగా నేను మీరు పంచడం, అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ పంచడం ప్రారంభించాలి. నాకు మీకు కూడా అలా కావాలి. అంచేత ఎవరు ఏదో అన్నట్టు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. మనందరం సువార్తని మంచిగా, చాలా మంది మన ప్రజలు కష్టంలో ఉన్న, అప్పు చేసుకున్నా సరే బాధపడి మరి సువార్తకు వస్తున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. చాలా దేవునికి మహిమ. అది ఆశీర్వాదమే గాని ఎప్పుడు నీ జీవితానికి అది నష్టం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచేత ఈ చెరలో ఉన్న అనుభవాలన్నీ మనం ఆలోచించినట్లయితే అద్భుతంగా జాగ్రత్తగా గమనించండి. ఒక విషయం చెప్పి నేను ముగింపు ప్రార్థన చేద్దాం. అపోస్తలుల 12వ అధ్యాయంలో పేతురుని జైల్లో పెట్టారు, చెరసాలలో పెట్టారు. పెడితే ఆయన భయం గాని, ఆందోళన గాని, టెన్షన్ గాని ఏమీ లేదు. ఇద్దరు సైనికుల మధ్యన పడుకుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు సైనికుల మధ్యనే మామూలుగా నించోడమన్నా, కూర్చోవడం మామూలుగా అయితే కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం దీని ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఇద్దరి సైనికుల మధ్యనే ఏమీ కాకుండా డిస్టర్బెన్స్ అనేది తీసేస్తాం. ప్రయత్నం బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు ఒక్కసారి 12వ అధ్యాయం అపోస్తలుల కార్యంలోకి వెళదాం. అపోస్తలుల కార్యములు 5వ వచనం పాస్టర్. ఒక్క నిమిషం. 7వ వచనం చదవండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి సంఖ్యలు అతని నుండి ఊడిపడాను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత బైబిల్ చూడండి. పేతురు అతని ప్రక్కను తట్టి
దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ 5వ వచనం. బదరి వృక్షం కింద అతడు బదరి వృక్షం కింద పరుని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతన్ని ముట్టి, బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు తట్టినవాడు దేవుడు ముట్టినవాడు కూడా అద్భుతంగా దీవించాడు. సూపర్ గా దీవించాడు. దేవుడు ముట్టినవాడు ఇర్మియా నోటి ముట్టాడు, ప్రవక్తైన. కుష్ఠువాను ముట్టాడు, సుధుడైన. ఇలా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుడు ఎవరిన పక్కలు తట్టినా, ఎవరు తట్టినా దాని గొప్ప అద్భుతం. తట్టాడు, పక్కల తట్టడం అంటే చిన్న సంగతి కాదు, మెలకు. ఎవరిని లేపినప్పుడు మనం ముఖం మీద, కళ్ళు మీద, ముక్కు మీద, నోటి మీద కొట్టం. ఇలా లేని ముక్కు మీద కొట్టం. ఎవరు కూడా భుజం మీద పక్కలు కడతారు. లే 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 మెలకువ, మెలకువ. ప్రైస్తరాడు. అతని ప్రక్కలు తట్టి దేవుడు అతన్ని లేవనెత్తాడు. బైబిల్ చెప్పాడు, నువ్వు నీ కాళ్ళకు చెప్పులు తొడుక్కో, నీ యొక్క పై వస్త్రాన్ని వేసుకో, నీ నడుమునకు వస్త్రం కట్టుకో అని దేవుడు నీ కర్రను పట్టు ఏదో చెప్పాడు. బైబిల్ చెప్తుంది, అతను ఇంకా కల్లోనే ఉన్నట్ట. కల్లో అనుకుంటున్నాడు, ఈ కళ కాదు, వాస్తవం. కల్లోనే ఉన్నాడు అనుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, అతను చెప్పింది చేయాలి. నేనెందుకు లేవనెత్తాడైనా, నీకెందుకు ఉపశమనం ఇచ్చాడు, నేనెందుకు బయట తీసుకొస్తున్నాడు, నేనెందుకు ఆశ్రయించాడు, నేనెందుకు బలపరిచాడు. జైల్లో ఉంటే మరుసటో శుభ్రంగా దెబ్బలు కొట్టో ఎదుగు చేస్తారు. నిన్ను దేవుడు ఆ స్థితి రాకుండా నిన్ను విడిపించాడు అంటే, ఎందుకు దేవుడు విడిపించాడు? దాని స్థితి ఉంది. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది చేయాలి. నిన్ను దేవుడు విడిపించడం, నువ్వు ఆయన చెప్పించేయకుండా సొంతనిచ్చేస్తే నీకు చెర విడుదల వస్తుంది. క్రైస్తవ సంఘానికి విడుదల వస్తుంది. నీ ఆర్థిక సమస్యలు, ఆత్మీయ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఏ సమస్యలన్నా ఎలా తీరుతాయి? నువ్వు లేఖనాలు చెప్తుంది, ఆయన చెప్పింది చేయి. వాట్ హీ సేస్, ఆయన ఏం చెప్తున్నావు దాన్ని చెయ్యి. అప్పుడు నీకు విడుదల క్షణంలో వచ్చేస్తుంది, స్వస్థ క్షణంలో వచ్చేస్తుంది, అద్భుతం క్షణంలో జరుగుతుంది. అసలు ఆయన చెప్పింది చేయకుండా మనమేదో మనకు అనుకూలంగా మనకేదో. నువ్వు బాధల్లో ఉన్నావు కదా, నువ్వు శ్రమల్లో ఉన్నావు కదా, నువ్వు అప్పుల్లో ఉన్నావు కదా, నువ్వు ఇబ్బందులు ఉన్నావు కదా, నువ్వు ఆయన చెప్పింది చేయకుండా, ఆయన చెప్పింది నేను పక్క తడుతున్నాడు. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ, దేవుని సేవకులు లేక ఇతరమైన మాటలు ఏమైనా నీకు బోధిస్తున్నప్పుడు పక్కన తడుతున్నాడు దేవుడు. నీ హృదయాన్ని తడుతున్నాడు, నీ మనసును మేలుకొల్పుతున్నాడు, నీ జీవితాన్ని మేలుకొల్పుతున్నాడు. ఎందుకు? నీవు అక్కడి నుంచి ఆయన చెప్పింది చేస్తే నీకు వెంటనే విడుదల కలగడానికి. ఇక్కడ బైబిల్ అని చెప్తుంది, పేతురు ఆ మత్తుగానే ఉన్నప్పుడే, చూడండి చాలా స్పష్టంగా రాయబడింది అక్కడ. నేను ఆ స్వంత మాటను చెప్పను. పేతురు దేవదూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతులుండి ఓడిపడి. దేవుని వాక్యం ఎంత అద్భుతంగా, ఎంత క్షణాల్లో పనిచేసింది చూడండి. ఆయన చెప్పింది అంతే, సంఖ్యలు పడిపోయి. దేవుని స్తోత్రం. అలాగే మన జీవితంలో కూడా మనం ఆయన వాక్యానికి లోబడితే, వాక్యం వింటే, ఆయన ఏం చేయమని చెప్పాడు చేస్తే మనకున్న ఏ సంఖ్యలైనా పడిపోతాయి. దేవుని స్తోత్రం. చూద్దాం, కిందకి వద్దాం. నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతను చెప్పాడు. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వల్ల జరిగింది నిజముగా జరిగిన గ్రహింపగా అప్పటికేం గ్రహించట్లేదు. తనకు దర్శనము కలినని తలంచాను. కానీ మొదటి కావలవాని, రెండో కావలవాని దాటి పట్టణమునకు పోవు
ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకోరండి. దేవునికి స్తోత్రం. గేట్లు తెరుచుకుంటాయి, ద్వారములు తెరవబడతాయి. మన జీవితంలో దేవుని మాటకు లోబడితే, వాక్యానికి లోబడితే, పరిశుద్ధాత్మకు లోబడితే గేట్లు అవి వాటి మట్టు వాడు తెరుచుకుంటాయి. లిబి అత్తని అనహసి ఊరే మసిబా. పరిశుద్ధాత్మ అంటున్నాడు, మనం లోబడితే చాలు గేట్లు తెరుచుకుంటాయి, సువార్త ద్వారాలు తెరవబడతాయి, ఆత్మీయ ద్వారాలు తెరవబడతాయి, అభిషేకం కార్యాలు జరుగుతాయి. వెంటనే కుటుంబంలో ఉన్న సమస్యలకు విడిపోవడానికి ద్వారాలు తెరవబడతాయి. And God wants to open all the circumstances. ప్రతి బాధ నుంచి, ప్రతి పరిస్థితి నుంచి నీకు ద్వారాలు తెరిచేస్తాడు దేవుడు. ఆయన చెప్పింది చేయాలి. ఆయన మీతో చెప్పింది చేయమని మరీ చెప్పినాడు. ఆయన చెప్పింది చేయాలి. పేతురు బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి అప్పుడే చర్మకారుని తిరిగి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని దినాలు ఉండి చేసి గొప్ప అద్భుతంగా దీవించబడిన సంఘటనలు అని ఏదో రోదే అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కొన్ని దినాలు వాళ్ళ ఇంట్లో ఉండి ఇవన్నీ పరిచయం చేసినట్టు చెప్తారు. కనుక ఇక్కడ ఆ చరమ అనుభవాన్ని బాధించడానికి దేవుడు ఇష్టపడలేదు. వాడు పేతురు చెరసాలో పెట్టినా దేవుడు కోరుకోలేదు, చరణం పెంచాడు. కొన్ని అనుభవం అతనికి ఎంత అద్భుత అనుభవం. దేవదూతే వచ్చి అతని పక్కన తట్టడం, దేవదూత రాగానే జైలంతా వెలుగుతో నిండిపోవడం, అక్కడ సైన్యం వారికి తెలుగు రాలేదు, ఒక్క పేతురికే తెలివి వచ్చింది. పక్కలో తట్టబట్టి అతను విడిపించడం ఎంత అద్భుతం. ఆ అనుభవం లేకపోతే ఆయన ఏం చెప్తాడు? నన్ను దేవుడు తన దూతను పంపించి విడిపించండి ఏం చెప్తాడు? దేవుడిని ఇస్తుంది. అందుకే పౌలు గారు కూడా 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 17వ వచనం, దేవుడు ఆయన నా ప్రక్కన నిలిచి నన్ను నా శ్రమల నుండి విడిపించను అన్నాడు. నా ప్రక్కన నిలిచి దేవుని స్తోత్రం కలిగి అంటే సింహాల శ్రమల నుంచి చెప్తున్నాడు. ఆ శ్రమలనే సింహాలుగా భావించాడు. కనుక తండ్రి ప్రార్థన చేద్దాం. కొన్ని దైవికమైన చర్యలు ఉంటాయి, కొన్ని శారీరకమైన చర్యలు ఉంటాయి, కొన్ని పాపపు చర్యలు ఉంటాయి, రకరకాల చర్యలు. ఈ కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తే కొన్ని అనుభవాలు మన జీవితానికి మేలే తప్ప కీడు చేయనివ్వడం. దేవునికి స్తోత్రం. ఎందుకు? తనకు తానుగా కొన్ని అనుమతించినవి మన కీడు రాదు. దేవునికి స్తోత్రం. సాతానుతో చెప్పాడు యోబు గురించి, ప్రాణం ముట్టుకోవద్దు, ఏ పరిస్థితుల్లో డోంట్ టచ్ హిస్ సోల్. అతని ప్రాణాన్ని ముట్టుకో, శ్రమ వరకే నీకు అనుమతించాను అంతవరకు. ఆ శ్రమ ఎంత అంటే తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది, ప్రాణం పోలేదు. బైబిల్ చెప్తుంది మళ్ళీ యోబు ఉన్నతంగా దీవించబడ్డానికి పంపించేశాడు. ఆయన అనుమతించాడు కదా. ఆయన అనుమతించిన శ్రమ, ఆయన అనుమతించిన కొన్ని బాధలు మన జీవితాన్ని హెచ్చిస్తాయి తప్ప తగ్గుముఖం పట్టలేదు. దేవుని స్తోత్రం. ఈ కొన్ని అనుభవాల గుండి వెళ్ళపోతే క్రైస్తవుడు పరిపూర్ణతకు ఎదగలేడు. క్రైస్తవుడు దేవుని దృష్టికి యోగ్యంగా ఆయన రుజువు చేయబడిన వ్యక్తిగా ఉంటాడు. కనుక ఇది నేర్చుకుందాం మన జీవితాల్లో. కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని మనం కోరుని తెచ్చుకొని ఏదో సామెత చెప్పినట్టు మీద ఇంటి పైన రావాల్సుకొని ఇంటి బీప్ పట్టినట్టు మీదకి రావాల్సి బీప్ పట్టేట్టు ఉండకూడదు. కొన్ని మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే కొన్ని సమస్యలు మాకు అనుమతిస్తున్నామని మేము గుర్తించగలిగి దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టకరం ఉండాలి. కొన్ని సమస్యలు మేము కోరిని తెచ్చుకొని అనవసరంగా చేయకుండా దేవునికి అనుకూలంగా మేము బతకడానికి, అన్ని విషయాల్లో కూడా నీకు ఇష్టమైన బతకడానికి మరొకసారి మమ్మల్ని నూతన పరచండి, మమ్మల్ని విశ్వాసంలో బలపరచండి. మా లోటుపాట్లు మాకున్న జీవితాల్లో ఉన్న దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి, లేక ఏదైనా వాక్యాన్ని వ్యతిరేకమైన పాపం నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రభా, నీకు అనుకూలంగా నీకు ఇష్టకరంగా ఉండేలాగా సహాయం చేయండి. జైల్లో కూడా యోసేపు దేవుని పాదాలు పడుతున్నాడు, అతనికి తోడై ఉండని కనుక బైబిల్ కనుక దేవుడు అనుమతిస్తే ఎలాంటి పరిస్థితులు చేయింపు చేసే శక్తి ఆయన ఉంది. దేవుని స్తోత్రం. ఈ అనుభవాలన్నీ కూడా
ప్రతి అనుభవం కూడా గొప్ప ఒక మంచి పాఠాన్ని, మంచి మనకు పాఠాన్ని దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చల్లో ఉన్న అనుభవాలని చిన్న సందేశాన్ని మనం విన్నాం. తండ్రి, నిజమే కొన్ని పరిస్థితులు మాకు ఎంత ఉపకరిస్తాయి. ప్రైజ్ మీ కుటుంబమైన ఆయాసము నాకు నెమ్మది కలుటకు కారణమైందని ఇసుక చెప్పినట్టు. ఎస్, దేవునికి స్తోత్రం. దావీదు అంత శ్రమ పడకపోతే ఆ పాపం యొక్క స్థితి తెలియదు. క్రైస్తవ ఇప్పుడు అర్థమైంది. మళ్ళా దావీదు ఎక్కడన్నా పాపం చేయకూడదు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, కరుణించండి ఆయన, మమ్మల్ని కరుణించండి, మా జీవితాలను కరుణించండి. కొన్నిసార్లు వాటిని సన్నిధితో అర్థం చేసుకుని వాక్యానుసారంగా అనే విధాల క్రీస్తు మహిమ తెచ్చినట్టు జీవించడానికి సాయం చేయండి. మాలో నీ కాయస్కర మార్గములు ఏవైనా పనికిరాని తీగలు, చేదన వేర్లు, పులుసుని పిండిని ఏమంటే తీసివేసి ఆయన నీకు అనుకూలంగా ప్రతి దినము పరిపూర్ణతకు ఎదగలిగిన దైవిక స్థితిని మా అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో చిన్న ప్రార్థన ఒక చేయండి. మొన్న దాస్ గారు సాక్ష్యం చెప్పారు. పాస్టర్ గారు సువార్తకు వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన అప్పటికే 2 దినాల్లో చాలా బాధపడుతున్నాడు. పాస్టర్ గారు, అప్పటి వరకు నా జీవితంలోని పరిస్థితి అంటే నేను టాయిలెట్ వెళ్ళడానికి కూడా నాకు శక్తి లేదు. చేయి పట్టుకుని ఎవరైనా తీసుకెళ్ళాలి ఆ స్థితి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను, ఇది వచ్చిన తర్వాత ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకి ఆ మరుసటి రోజు ఇద్దరు సువార్త బయలుదేరి పెట్టాను. నేను నా భార్య రావడానికి ఆస్కారం. ఇప్పుడు ఒక ఇదేంటంటే దేవుడు తన వాక్కుని, తన స్వస్థపరిచే శక్తిని ఏ విధంగా ముట్టి బాగు చేస్తాడు, ఎలా ఉంటుంది, కొన్ని అనుభవాల్లోంచి వెళ్తున్నప్పుడు మనకి అవి సాక్షికరంగా మన జీవితాన్ని ఆశ్రయిస్తాయి. సంఘము యావత్తుకి మనకి చాలా అనుభవాలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు చాలా విషయాలు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరూ నేర్చుకుని ప్రార్థించండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి చిన్న ప్రార్థన చేయండి.